పిల్లలందరికీ 4571 రోజు అన్నదిన ఉదయకాలపు వాక్యధ్యానం కొరకు చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. ప్రార్థన చేస్తాం. డి శివయ్య. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, స్తోత్రములు నాయనా. పరలోకమందున్న మా దేవా, లోకరక్షకుడానికి స్తోత్రములు నాయనా. సర్వజ్ఞాని సర్వ సృష్టికర్తవై ఉన్న దేవానికి స్తోత్రాలు నాయనా. ఆకాశములు మహాకాశములు పట్టుజాలునైన దేవా స్తోత్రాలు. మా స్తుతులకు సింహాసనమైన దేవానికి స్తోత్రాలు. అవును నాయనా, మా జీవితంలో మరి ఒక దినం ఇచ్చావు, మరి ఒక తరుణం ఇచ్చావు, మరొక సమయం ఇచ్చావు. నైనా కరెంటు వలన కానీ నైనా ఏది కానీ ఇబ్బందులు లేకుండా సహాయము దయచేయమని నైనా కూడిన నానా తండ్రిని, దాసులను, సేవకులను, ప్రచారకులను, పెద్దలను అందరినీ కూడా నీ ఆదరణలో ఉంచుకోమని మహిమ ఘనత ప్రభావములను మీకు అప్పచెప్పుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. వందనాలన్నా. వందనాలు. ప్రార్థించిన శివయ్య గారికి వందనాలు. మన మధ్య పాట పాడుటకు కేజీ రూపస్ గారు హైదరాబాద్ నుంచి ఉంటారు. పాట పాడి వినిపిస్తారు. అందరికీ వందనాలు బ్రదర్. వందనాలు అంకుల్. ఓ పాట పాడుకుందాం. యేసులో ఆనందింతును సిలువలో అతిశయింతును పాట పాడుకుందాం. యేసులో ఆనందింతును సిలువలో అతిశయింతును ఆశతో ఆరాధింతును ఆ దివ్య ప్రేమమయుని యేసులో ఆనందింతును సిలువలో అతిశయింతును ఆశతో ఆరాధింతును ఆ దివ్య ప్రేమమయుని యేసులో ఆనందింతును నన్ను చూచి ప్రేమించినాడు నన్ను పిలచి రక్షించినాడు నన్ను చూచి ప్రేమించినాడు నన్ను పిలచి రక్షించినాడు స్తుతి పాడి కొనియాడి జీవింతు ప్రభు కొరకే స్తుతి పాడి కొనియాడి జీవింతు ప్రభు కొరకే యేసులో ఆనందింతును శ్రమలందు తోడయ్యున్నాడు శుభ నిరీక్షణనిచ్చినాడు శ్రమలందు తోడయ్యున్నాడు శుభ నిరీక్షణనిచ్చినాడు స్తుతి పాడి కొనియాడి ప్రేమించి పూజించెదన్ స్తుతి పాడి కొనియాడి ప్రేమించి పూజించెదన్ యేసులో ఆనందింతును సిలువలో అతిశయింతును ఆశతో ఆరాధింతును ఆ దివ్య ప్రేమమయుని యేసులో ఆనందింతును తన సేవ నా కొసగినాడు తన మహిమ నా కొసగువాడు తన సేవ కొసగినాడు తన మహిమ నా కొసగువాడు స్తుతి పాడి కొనియాడి హెచ్చించి సేవించెదన్ స్తుతి పాడి కొనియాడి హెచ్చించి సేవించెదన్ యేసులో ఆనందింతును సిలువలో అతిశయింతును
ఆశతో ఆరాధింతును ఆ దివ్య ప్రేమమయుని యేసులో ఆనందింతును. వందనాలు. చక్కటి పాట పాడిన రూపస్ గారికి తెలుస్తున్నాం. ప్రార్థన చేయండి. వాక్యం దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన ఆయన పరిశుద్ధుడా మీకు వందనాలు. మీ కృప చేత మరి ఒక నూతనమైన దినాన్ని చూసే భాగ్యం ఇచ్చారు. నేను దినాన్ని చక్కని ఆరాధన చేసుకొని తిరగన ఆయన మా తండ్రి వేకుజామునే మీ దయగలిగిన సన్నిధిలో చేరి జీవం వల్ల మీ నామాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చారు. స్తోత్రాలు. మించిన కృపల చేత ఆయన ఆశీర్వదింపు చేశారు. మీకు వందనాలు. ఎంతో మంది ఆయన రాత్రికాల సమయంలో అనారోగ్యాలతో హాస్పిటల్లో ఉన్నారు. ఎంతో మంది ఆయన మాత్రం మరణ పడకల మీద. అయ్యా, ఏ అపాయమేకుడు రాకుండా భద్రపరిచి, దుష్ట సంబంధమైన శక్తుల నుంచి కూడా దూరపరిచి, నీ బిడ్డలమైన మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ దాసులు మా ప్రియులు చిరంజీవి గారు అయ్యా మా తండ్రి సారిసారిగా నీ జీవ గ్రంథంలోంచి అందిస్తున్న వాక్యాలను బట్టి మీకు స్తోత్రం. కార్యక్రమ నిర్వాహకులు, ఈ దిన అధ్యక్షత వహించిన పెద్దలు మా ప్రియులు మా తండ్రి పాల్గారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ కార్యక్రమాన్ని నిర్విరాంగా ఇలా జరగటానికి మీ ఆత్మ సహాయం దయచేస్తున్నందుకే మీకు ప్రణమిల్లి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ కార్యక్రమాన్ని నాయన మీరే ముందుండి ఈ దిన కార్యక్రమం జరిగించమని మా ప్రణనాథుడైన యేసుక్రీస్తు వారి నామంలో స్తోత్రాలు చెల్లించి వినయలమై బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన రెడ్డి మన గారికి యేసుక్రీస్తు వందనాలు. ఈ మధ్య దేవుని సేవకులు కాకినాడ నుంచి చిరంజీవన్న గారు వరుస దినాలు కొన్ని దినాల నుంచి వస్తున్నారు. ఇప్పుడు బ్రదర్ను ఆహ్వానిస్తాం. మనం అందరం మీట్లో ఉందాం. వందనాలు బ్రదర్, చిరంజీవి బ్రదర్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము ప్రార్థించినట్టుగా మనకు అనుగ్రహించిన దేవునికి మనము కృతజ్ఞతలు తెలియచేయవలసిన వారు ఉన్నాం. గత 2 వారాలు పరిచర్య కారణాన్ని బట్టి, ఆయా ప్రాంతాల్లో ఉన్న కారణాన్ని బట్టి మీ మధ్యకు రాలేకపోయాను. ఈ వారం ప్రభు అనుకూలించారు. మరలా దేవుని లేఖనాలు మనము ఆయన ఆత్మ వెలుగులో ధ్యానించడానికి, ఆలోచించడానికి, ఆయన సహాయం మేరలో చూడడానికి ప్రభు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. ప్రియులారా, దైవ గ్రంథంలో ఇవ్వబడిన ప్రతి భాగము చాలా ప్రాముఖ్యమైంది. ఈ దినాల్లో లేఖనాలు ఎంత వాస్తవమైనవి అని తెలియచేయడానికి నేడు సంభవిస్తున్న సంగతులను మనం పరిశీలిస్తే అవి మనకు అర్థమవుతున్నాయి. ఎవరు ధన్యులు అంటే జీవవాక్యాన్ని చేతపట్టుకున్న వారు, దేవుని చేత విమోచించబడిన వారు ధన్యులు. ఈ లోకము వాటిని ఎరగదు, వాటిని ఎరగజాలదు. మనమైతే వాటిని ఎరగడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. సో అపోస్తల కార్యాల గ్రంథంలో ఓవరాల్గా కొన్ని సంగతులు మనం ఆలోచించాం. తర్వాత ప్రతి అధ్యాయంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు వాస్తవానికి తెలిసినవే కొన్ని, వాటిని మనం ఆలోచన చేస్తున్నాం. చారిత్రక గ్రంథము అనేక ఆత్మ సంబంధమైన లక్షణాలతో నింపబడిన గ్రంథము. అన్ని పత్రికలకు, దాదాపుగా పౌలు రాసిన అన్ని పత్రికలకు ఇది మూలాధారం. కాబట్టి సంఘ ఆరంభము, సువార్త ఆరంభము, సేవ ఆరంభము, సువార్థికుల ఆరంభము, పెద్దల ఆరంభము, అనేక ఆరంభాల గ్రంథంగా కూడా మనం దీన్ని చూస్తాం. ఎందుకని పాత నిబంధనలో నుంచి క్రొత్త నిబంధనలోనికి, ధర్మశాస్త్రంలో నుంచి పరిశుద్ధాత్మలోనికి, మార్పు
ప్రవక్తల యొద్ద నుంచి అపోస్తులుగా మార్పు మనం గమనిస్తాం. చాలా రకాల మార్పులు చాలా స్పష్టంగా ఈ గ్రంథంలో రాయబడ్డాయి. సమాజ మందిరంలో నుంచి లేదంటే సమాజ మందిరములో నుండి సంఘంలోనికి మార్పు. అప్పుడు దాకా సమాజ మందిరాలు ఉండేవి, కానీ సంఘాలుగా రూపించబడ్డాయి. ధర్మశాస్త్రం నుండి కృపకు మార్పు. ఇలాగా మార్పు చేయబడిన అనేక సంగతులు ఈ యొక్క గ్రంథములో ప్రస్తావించబడింది. ఆది కాండం ఎలాగైతే అనేక విషయాలకు ఆరంభ గ్రంథము, అపోస్తుల కార్యాల గ్రంథం కూడా అలాగే అనేక విషయాలకు ఆరంభ గ్రంథముగా మనం చూస్తాం. పోయిన సోమవారం గతంలో మనం మాట్లాడిన సోమవారంలో 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను దిగి రావడం వల్ల కలిగిన కొన్ని మేళ్ళు మనం ఆలోచించాం. పరిశుద్ధాత్మని యొక్క ఆరంభం ఈ గ్రంథంలో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఈ గ్రంథంలో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా ప్రజలు అపోస్తులు నింపబడడం ఈ గ్రంథంలో మనం చూస్తాం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ అన్ని మనం ధ్యానించలేం. కాబట్టి ఈ రోజు 37వ వచనం నుంచి 2వ అధ్యాయం 47వ వచనం వరకు ఉన్న భాగాన్ని, ఈ 10 వచనాలని సంక్షిప్తంగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 37 నుంచి 47 వరకు ఉన్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ భాగం అంతటికి మనము పెట్టుకోవలసిన పేరు ఏమిటంటే సంఘ ఆరంభం అని క్లుప్తంగా మనం పేరు పెట్టుకోవచ్చు. సంఘ ఆరంభం. సంఘ ఆరంభముగా మనం ఈ భాగానికి పేరు పెట్టుకోవచ్చు. దీంట్లో 37 నుంచి 40 వరకు ఉన్న భాగం సువార్త ప్రభావం, సువార్త యొక్క ప్రభావం మనం చూస్తున్నాం. తర్వాత సువార్తకు ప్రతిస్పందన మనం చూస్తాం రెండోదిగా. మూడోది సువార్త యొక్క ప్రత్యేకత మనం చూస్తాం. సువార్త ప్రభావం, సువార్తకు ప్రతిస్పందన, సువార్త ద్వారా ప్రత్యేకించబడడం అనే ముఖ్యమైన సంగతులు దీంట్లో మనకి కనబడతాయి. సువార్త ప్రభావం 37వ వచనంలో మనం చూస్తాం. సువార్తకు ప్రతిస్పందన అదే 37వ వచనం మనం చూస్తాం. సువార్త ద్వారా ప్రత్యేకత లేదా పవిత్రత అనేది 38వ వచనంలో మనం చూస్తాం. 39 నుంచి పరిశుద్ధాత్మ వరము అన్నాడు. అదే 39వ వచనంలో పరిశుద్ధాత్మ వాగ్దానము కూడా అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఒక వరము, పరిశుద్ధాత్ముడు ఒక వాగ్దానము. రెండవ అధ్యాయము 40-41 వచనంలో వాక్యం అంగీకరించిన వారి వల్ల కలిగిన ఒక ప్రభావం మనం గమనిస్తున్నాం. వాక్యం అంగీకరించిన వారు చాలా చాలా ప్రాముఖ్యమైనది. 42వ వచనంలో సంఘము యొక్క 4 గోడలు, సంఘము యొక్క 4 గోడలు. 43 నుంచి 47 వరకు విశ్వాసుల ఆనాటి లేదా ఆదిమ సంఘ విశ్వాసుల యొక్క జీవన విధానాన్ని 43 నుంచి 47 వరకు రాశాడు. సరే, అన్ని మనం
ధ్యానించలేకపోవచ్చు, కానీ కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ధ్యానించాలని నేను ఆశపడుతున్నా. మొత్తం ఈ భాగం అంతటికి కూడా సంఘము యొ- సంఘ సంఘము యొక్క ఆరంభం, ఆదిమ సంఘము యొక్క ఆరంభము అని పేరు పెట్టుకోవచ్చు. 37వ వచనం చదువుకుందాం. 37వ వచనం. సువార్త ప్రభావం అనే మాట 37వ వచనాన్ని మనం విభజిస్తున్నాం. వారి మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, ఎక్కడ సువార్త ప్రకటించినా, ఎప్పుడు సువార్త ప్రకటించినా నిస్వార్థముగా దేవుని ఆత్మచేత ప్రకటించబడినప్పుడు ఆ సువార్త ప్రభావవంతంగా ఉంటుంది. ప్రకటించేవారు నింపబడినప్పుడు, ప్రకటించేవారు దేవుని చేతిలో ఉన్నప్పుడు, ప్రకటించేవారు పవిత్రపరచబడిన వారుగా వ్యక్తిగతంగాను, ఆంతర్యముగాను, బాహ్యంగాను మంచి మనస్సాక్షి కలిగి ప్రకటించేవారు ఉన్నప్పుడు అక్కడ దేవుని సువార్త ప్రభావం మనకి కనబడుతుంది. ఇక్కడ వర్తమానికుడు పేతురు చాలా నలగగొట్టబడి, విరగగొట్టబడి, పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా తీర్చబడి, దేవుడు చేత వాడబడుతున్న వ్యక్తిగా మనం గమనిస్తున్నాం. ఆదిమ సంఘంలో, అపోస్తుల కార్యములో సువార్త యొక్క ప్రభావం చాలా బలముగా మనం చూస్తాం. నేటి దినాల్లో ఆ సువార్త ప్రభావాన్ని మనం చూడకపోవడానికి సువార్తలో ప్రభావం లేకపోవడం కాదు, కానీ సువార్థికులలో ప్రభావం లేకపోవడం అనేది నా యొక్క అభిప్రాయం. పేతురు మన వంటి స్వభావం కలిగిన వాడైనప్పటికీ దీనుడైన స్వభావం కలిగిన వాడుగా, యేసు ప్రభు చేత గద్దించబడి సరిచేయబడిన వాడిగా, తను చేసిన పాపములన్నిటి విషయమై పశ్చాత్తాపడిన వ్యక్తిగా, నేను కాదు ప్రభు మాత్రమే పని చేయగలడని పూర్ణ ధైర్యంతో నిలబడినప్పుడు దేవుడు పేతురు ద్వారా ఈ సువార్త ప్రభావాన్ని లోకానికి కనుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని సువార్త ప్రకటించినప్పుడు ఈ కార్యము స్పష్టంగా జరుగుతుంది. నేటి దినాల్లో అది మనకు కనిపించట్లేదు. హృదయం బ్రద్దలైనట్టుగా మనం గమనిస్తున్నాం. హృదయంలో వారు ఏమయ్యారంట? నొచ్చుకున్నారు. అక్కడ రాయబడిన మాట, వారి హృదయంలో పొడవబడ్డారు అన్న మాట మనం గమనిస్తున్నాం. కింద పశ్చాత్తాపము లేని మారు మనసు కాదు. పాపము వలన కలిగే ఆ యొక్క తాపం ఒక వ్యక్తి హృదయంలో కలగకపోతే అతడు నిజమైన మారు మనసు అనుభవంలోనికి రాలేదు అని మనం గమనించాలి. నేటి దినాల్లో చాలా మంది ఏ విధమైన పశ్చాత్తాపం లేని, ఏ విధమైన హృదయంలో కదలికలు లేని, మార్పు లేని, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ లేని వారు బాప్తిసం తీసుకుని స్థానిక సంఘాల్లో గొప్ప నష్టాన్ని కలిగించేవారుగా ఉన్నారు. కానీ ఆదిమ సంఘంలో జరిగిన ఆ గొప్ప సంగతి ఏంటో తెలుసా? సువార్త ఆరంభంలో హృదయాలు బ్రద్దలయ్యాయి. సువార్త ఆరంభంలో హృదయాలు పొడవబడ్డాయి. సువార్త ఆరంభంలో వారు పశ్చాత్తాప్తులయ్యారు, నొచ్చుకున్నారు అన్న మాట మనం గమనిస్తున్నాం. ఉందా ఇలాంటి మార్పు జరిగిన వారికైనా మనము సంఘంలో బాప్తిసం ఇచ్చి చేర్చుకునేది? వయసు వచ్చేస్తుంది కదా, చాలా కాలం నుంచి మందిరంలో ఉన్నాడు కదా, వాళ్ళ పిల్లలందరూ కూడా, తల్లిదండ్రులందరూ కూడా విశ్వాసులే కదా, పిల్లలు కూడా ఏ అలవాట్లు లేవు కదా, మన పిల్లలే కదా అన్న దృక్పథంతో సంఘాలు ఈ దినాన్న భ్రష్టు పట్టాయి. అతడు మారాడా? మంచోడు కాదు కావాల్సిన దేవుడికి, మారినోడు కావాలి. మంచోడేనండి, ఏ అలవాట్లు లేవండి. నీ దృష్టిలో, నా దృష్టిలో మంచి, దేవుని దృష్టిలో మంచి కాదు.
మన కొలతలు వేరు, ఆయన కొలతలు వేరు. మనం అందరం మంచోళ్ళమని కాదు ఆయన మార్చింది. మార్పు చెందిన వారు, హృదయం పొడవబడిన వారు, సువార్త ప్రభావం పనిచేసిన వారు మాత్రమే బాప్తిస్మం తీసుకోవాలి. సువార్త ప్రభావం మనం గమనిస్తున్నాం. వారు హృదయాలు పొడవబడ్డాయి. ఎందుకు పొడవబడ్డాయి? ఈ మాట విని అన్నారు. ఏ మాట విన్నారు? 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది వారు చెప్పిన సువార్త. సిలువ వేయబడిన యేసు ఆయన ప్రభువు. అంతేకాకుండా ఇశ్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి అన్నాడండి. మీరు సిలువ వేశారు, అయితే దేవుడు ఆయనను లేపాడు అన్న మాట మనం గమనిస్తున్నాం. సువార్త సారాంశం 24వ వచనం కూడా, మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. సువార్త సంపూర్ణమైంది. సిలువ వేయబడిన ప్రభు, మరణించిన ప్రభు, పునరుత్థానుడైన ప్రభు. దీంట్లో గొప్ప మర్మమేమీ లేదండి. దీనికి కలపవలసింది కూడా ఏమీ లేదండి. ఒక స్పష్టమైన తేటైన మాటలు పేతురు పలికాడు, కానీ ప్రభువు ఆ మాటల యొక్క ప్రభావాన్ని వారి హృదయాల్లోనికి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ వారు పొడవబడిన వారు అంటే అర్థం ఏంటి? ఎవరి చేతో వారు పొడవబడ్డారు. హృదయాల్లో ఎవరి చేతనో పొడవబడ్డారు. ఎవరు పొడిచింది? ప్రభువే. హృదయాల్ని మార్చేవాడు ప్రభువే. హృదయాల్ని బ్రద్దలు చేసేవాడు ప్రభువే. హృదయాల్ని ఆయన వైపు తిప్పేవాడు ప్రభువే. పశ్చాత్తాపాన్ని ఇచ్చేవాడు ప్రభువే. అందుకే సువార్త ప్రకటన మాత్రమే సువార్తికుడు చేస్తాడు, పరిశుద్ధమైన జీవితం కలిగి. కానీ సువార్త యొక్క ప్రభావాన్ని పరిశుద్ధాత్ముడే కలిగి చేసేవాడుగా ఉన్నాడు. అది మొదటి అంశం మనం గమనిస్తున్నాం. సువార్తలో ఆయన ప్రభావాన్ని మనం చూస్తున్నాం. హృదయాలు పొడవబడాలి. పశ్చాత్తాప్తులైన వారు మాత్రమే నిజంగా సువార్తకు లోబడిన వారు, మిగిలిన వారు కారు అనే ఈ భేదాన్ని మనం ఎరిగిన వారిగా ఉండాలి. రెండవది, సువార్త యొక్క ప్రతిస్పందన కూడా అక్కడ మనం చూస్తున్నాం. 38వ వచనంలో అది మనకు కనబడుతుంది. 37వ వచనంలోనే మనకు కనబడుతుంది రెండవ భాగం. సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా. అర్థమైందా? ఏమంటున్నారండి? సువార్త ప్రభావవంతంగా పనిచేసినప్పుడు వారే ప్రతిస్పందిస్తున్నారు. ఏమని? మేమేమి చేయాలి అని అడుగుతున్నారు. పేతురు ఉన్నాడు, కడమ అపోస్తులు కూడా ఉన్నాడు. ప్రకటించేవాడు పేతురు, ప్రసంగికుడు పేతురు. కానీ మిగిలిన అపోస్తులను కూడా దేవుడు ఏం చేశాడంటే హెచ్చించాడు. కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు, మేమేం చేయాలి? ఇది సువార్త యొక్క ప్రతిస్పందన అంటే. అయ్యలారా, రక్షణ పొందడానికి మేమేమి చేయాలి? వాళ్ళు అడిగారు. మొట్టమొదట సువార్తలో కూడా మేమేం చేయాలని అడిగారు. అవును, ఇలాంటి మార్పు మనకి కనబడుతుందా ఈ దినాల్లో? ఒక సులువైన పద్ధతిని చాలా మంది వెంబడిస్తున్నారు. ఎవరైనా మారు మనసు పొందిన వాళ్ళు ఉంటే చెయ్యొద్దండి అని. దానికి నేను వ్యతిరేకం కాదు, కానీ వాస్తవానికి బైబిల్లో మనం గమనిస్తే మారు మనసు పొందిన వాడు వాడే వచ్చేస్తాడు. హృదయం బద్దలైన వాడు వాడే వచ్చేస్తాడు. పశ్చాత్తాపం కలిగిన వాడు వాడే ఏడ్చేస్తాడు. వాడే నాకు ప్రభువు కావాలి, నేను పాపం నుంచి విమోచించబడాలి అని వాడు ప్రభు వైపు ఆకర్షించబడతాడు. అది నిజమైన సువార్త ప్రభావం, ప్రతిస్పందన మనకు కనబడుతుంది. నేటి దినాలు అలా లేదండి. కొంతమంది బోధకులైతే చెయ్యి ఎత్తేదాకా కూడా వారిని ఎంతగానో బలవంతం చేస్తున్నారు. తర్వాత ఆ ఎత్తబడిన చేతులను లెక్కేసుకుని
నేను ఎంత శక్తివంతమైన సువార్థికుడు అని సంతోషిస్తున్నారు. అది ఏమాత్రం కూడా నేటి దినాల్లో ఫలితాలు ఇవ్వట్లేదండి. తర్వాత వారు కనబడట్లేదు, తర్వాత వాళ్ళు స్థిరపడట్లేదు. కారణం ఏంటి? వాళ్ళ వర్తమానానికో లేకపోతే ఆ భావోద్వేగానికో అక్కడ ఉన్న ఆ ఆ ఉధృతమైన వాతావరణానికో వారు ప్రేరేపించబడిన వారుగా ఉన్నారు, కానీ పొడవబడిన వారుగా లేరు, పశ్చాత్తాప్తులుగా లేరు, సువార్తకు స్వచ్ఛందంగా ప్రతిస్పందించిన వారుగా లేరు. జాగ్రత్త తీసుకోవాలి. లెక్కలు వేసుకోవడానికి, లేదంటే ఇంతమంది ఈ మీటింగ్స్ లో అని మనము మన లెక్కలు వేసుకొని సంతోషించడానికి కాదు సువార్త ప్రకటించడం. ఒక్కరైనా రక్షించబడకపోయినా పర్వాలేదు, వాస్తవముగా రక్షించబడకపోతే. కాబట్టి ఇలాంటి మానవ పరమైన బలహీనతల్లోనికి మనం వెళ్ళకూడదు. ఎవరిని మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రేరేపించకూడదు. సువార్త చెప్పడం మన పని, సువార్త ప్రభావం ఆయన పని, సువార్తకు ప్రతిస్పందించడం విన్నవారి పని. మన పని మాత్రం నమ్మకంగా సువార్తను యథార్థమైన హృదయంతో చెప్పడం మాత్రమే. ఆయన ఆత్మలను ప్రభు యొద్దకు చేర్చేవాడుగా ఉన్నాడు. రెండు విషయాలు మనం చూసాం 37వ వచనంలో. ఒకటి సువార్త యొక్క ప్రభావం, రెండవది సువార్త యొక్క ప్రతిస్పందన. మూడవది మనం అక్కడే 38వ వచనంలో చూస్తున్నాం, సువార్త యొక్క పవిత్రత. సువార్త ద్వారా కలిగే పవిత్రత ఏమిటో పేతురు చెప్తున్నాడు. సువార్త ద్వారా కలిగే ప్రత్యేకత ఏంటో ప్రభు పేతురు చెప్తున్నాడు. 38వ వచనం చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అన్నాడు. తర్వాత ఇంకొక మాట కూడా 40వ వచనం కూడా చూడాలి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. సువార్త ఏం చేస్తుందంటే అది ప్రభావం కలదే మాత్రమే కాదు, దానికి ప్రతిస్పందన వస్తుంది అన్న విషయం మాత్రమే కాదు, అది మనలను ప్రత్యేకిస్తుంది అన్న సంగతి కూడా గమనించాలి. సువార్త ప్రభావము, సువార్త ప్రతిస్పందన, సువార్త ప్రత్యేకించేదిగా ఉందన్నమాట. ఎవరిని, ఎక్కడి నుంచి? అవునండి, ఆ సువార్త ఒక స్పష్టమైన గీత గీస్తుందండి. ఇక్కడ చెప్పాడు పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అని చెప్పాడు. అదే వచనం కిందకు వెళ్తే, మీరు వేరై మూర్ఖులకు ఈ తరం వారికి వేరవ్వండి అన్నాడండి. మూర్ఖులకు ఈ తరం వారికి మూర్ఖులకు కుమారుల కింద తర్జుమా చేయబడింది. కాబట్టి సువార్త ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా విభాగించేదిగా ఉంది. అవునండి, లోకము నుంచి, పాపము నుంచి, పతనము నుంచి, పాతాళం నుంచి మనల్ని వేరు చేసి ప్రభు పిల్లలుగా, దేవుని పిల్లలుగా సువార్త మనల్ని ఏం చేస్తుందండి? ఆయన వైపు ఆకర్షించేదిగా ఉంది. చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు వేరవ్వాల్సిందే. అది ఒక హెచ్చరిక. మేము మారు మనసు పొందాము, ప్రభువుని అంగీకరిస్తాము అనుకున్న వాళ్ళు వేరవలసిందే. ప్రత్యేకమైన జీవితం వారు జీవించవలసినదే. అది ఒక హెచ్చరికగా మనం గమనిస్తున్నాం. వారిని హెచ్చరించాడంట, మీరు మూర్ఖులకు ఈ తరం వరకు వేరై మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి అన్నాడు. సువార్తలో మారు మనసు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన కాంపోనెంట్ అండి. అపోస్తల కార్యాల గ్రంథంలో 17వ అధ్యాయంలో ఇది ఆజ్ఞగా మనం చూస్తాం. ఇక్కడ వారిని హెచ్చరికగా చూసాం, కానీ ఇది ఆజ్ఞ అని మనం గమనించాలి. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు వాటిని ఎలాగ మనం గొప్ప ఆజ్ఞలుగా భావించామో ఇవి కూడా గొప్ప ఆజ్ఞలుగా భావించాలి. అదే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు కదా. ఒకదాని ఎక్కువ ఒకదాని తక్కువ చేయడం మన పని కాదు. అన్ని ఆజ్ఞలను మనము సమానముగా భావించాలి, సమానముగా అనుసరించాలి. 30వ వచనం చూడండి, 17వ అధ్యాయం 30వ వచనం. అజ్ఞాన కాలమున
దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అన్నాడు. అవునండి, మనుషులను ఆజ్ఞాపిస్తున్నాడు. అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి సువార్త యొక్క ప్రత్యేకత ఎంత విలువైనదో మీరు గమనించాలి. మీరు మారు మనసు పొందండి అన్నాడు. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరవ్వండి అని దేవుడు వారికి తెలియజేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మూర్ఖులకు తరం వారికి వేరైన వారికైనా మనం బాప్తిస్మం ఇచ్చేది? అలాంటి వారినైనా సంఘంలో చేర్చుకునేది? ఇవి చాలా ప్రాథమికమైన ప్రశ్నలు. తెలియని కాదు, మనం ఎన్నోసార్లు ఆలోచించినవే. మరొకసారి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. వేరైన వారైనా మన సంఘాల్లో ఉన్నవారు, లేదంటే అందులో కలిసిపోయి ఇందులో కూడా కలిసిపోయారా? సంఘాలు ఎందుకు ఇంత బలహీనంగా ఉన్నాయి? సంఘాలు ఎందుకు ఇంత శక్తిహీనంగా ఉన్నాయి అంటే కారణం ఒకటే. ఎందుకంటే బలహీనంగా ఉండడానికి, శక్తిహీనంగా ఉండడానికి వేరైన వారు లేరు. అక్కడ రాజకీయాల్లో కలిసిపోయారు, ఇక్కడ సంఘంలో కలిసిపోయారు. అక్కడ కులంలో కలిసిపోయారు, ఇక్కడ సంఘంలో కలిసిపోయారు. అక్కడ లోకంలో కలిసిపోయారు, ఇక్కడ సంఘంలో కలిసిపోయారు. వేరైన వారు లేనంత కాలం సంఘము అభివృద్ధి చెందదు. చాలా సందర్భాల్లో సమస్యలను పరిష్కరించాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అపరిష్కృతంగా సమస్యలు మిగిలిపోవడం గల కారణం ఒకటేంటంటే వేరైన వారు కాదు వీళ్ళు. కొంతమంది మారు మనసు అనుభవం లేని వారు, కొంతమంది హృదయం బ్రద్దలైన అనుభవం లేని వారు, కొంతమంది ప్రభు యొద్దకు పిలువబడిన వారు కాదు. ప్రభు యొద్దకు పిలువబడిన వారు కారు అన్నమాట మనం చూస్తున్నాం. చూస్తారా మాట 39 అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ అన్నమాట మనం చూస్తున్నాం. అవునండి, ప్రభు ద్వారా పిలువబడిన వారు కాదు వీళ్ళు. అది ఆలోచించాలి. కాబట్టి సువార్త ప్రభావము వ్యక్తులను ప్రత్యేకించేదిగా ఉంది. మన జీవితాలే ఆలోచించండి. దేవుడు మారు మనసు అనుభవించినప్పుడు చాలా విషయాల నుంచి మనము ప్రత్యేకించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఒకేసారి అన్ని విషయాల్లో మనం ప్రత్యేకించబడ్డామని మనం కూడా చెప్పలేం. కానీ ప్రత్యేకించబడాలి అనే ఆశ మనలో ఉంది కదా, ఆ కోరిక మనలో ఉంది కదా, ఆ ప్రయత్నం మనం ప్రారంభించాం కదా. ఇక్కడ మూర్ఖులకు ఈ తరం వారికి వేరై అన్న మాట ఎవరికి సంబంధించింది అనుకున్నారు? హృదయం బ్రద్దలు చేసేది ఆయనైతే, పశ్చాత్తాపం కలిగించేది ఆయనైతే, వేరవ్వాల్సింది మనం. సువార్తలో ఆయన భాగం, సువార్తలో మన భాగం రెండు కలిసినప్పుడు మాత్రమే ఆ సువార్త యొక్క సంపూర్ణత మనం చూడగలుగుతాం. మీరు వేరవ్వాలి, మీరు మారు మనసు పొందాలి అని ఇక్కడ మనను ఆయన హెచ్చరిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. సువార్త వ్యక్తులను ప్రత్యేకించేది కాదు. 39వ వచనం మరొకసారి మనం చదువుదాం. 39వ వచనం. ఇక్కడ 38వ వచనంలో ఒక మాట మనకి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము అంటాడు. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అన్నాడు. ముందేం చెప్పాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందు అన్నమాట చూస్తున్నాం. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం అంటే చాలా మంది దీన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే బాప్తిస్మం ద్వారా పాప క్షమాపణ కలిగిద్దని కొన్ని సంఘాల వారు బోధిస్తున్నారు, అలా నమ్ముతున్నారు. కానీ ఇక్కడ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం అంటే బాప్తిస్మం ద్వారా పాప క్షమాపణ వస్తుందని కాదు. ఆ వచనాన్ని మాత్రమే మనం తీసుకోకూడదు. దీనికి సంబంధించిన వచనాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి దీని అర్థం మనకు కావాలంటే ఆ వచనాలు కూడా మనము ధ్యానం చేయాలి. ఇక్కడే చాలా మాటలు కూడా మనం చూస్తాం. 41వ వచనం, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందురని రాయబడింది. సరే,
బాప్తిస్మం ఎవరు పొందాలి? వాక్యం అంగీకరించిన వారు లేదా వాక్యమందు విశ్వాసం ఉంచిన వారు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, మనందరికి తెలిసిన వచనమే కదా. ఇవన్నీ జత చేసినప్పుడు బాప్తిస్మం అనేది పాప క్షమాపణ నిమిత్తం కాదు, బాప్తిస్మం అనేది పాప క్షమాపణ పొందిన వారి నిమిత్తం అన్న విషయాలు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి మీకు తెలిసిన విషయాలే కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. ఆ వచనాన్ని ఒకటే తీసుకుని మీరు బాప్తిస్మం తీసుకుంటే పాప క్షమాపణ కలుగుద్ది అని బోధించేవారు ఉన్నారు. అది సరి అయిన బోధ అయితే కాదు. ఇక్కడే రాయబడింది, వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి అన్నమాట చాలా స్పష్టంగా మనం గమనిస్తున్నాం. వాక్యం అంగీకరించిన వారు అంటే ఎవరు? నమ్మిన వారు. ఆయన వాక్యాన్ని, ఆ సత్యాన్ని, ఆ సువార్తను నమ్మిన వారుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు 39వ వచనం ఒకసారి చూద్దాం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అని 38వ వచనంలో మనకి రాయబడింది. ఎప్పుడు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు? ఒకటి, వాళ్ళు పాప క్షమాపణ పొందినప్పుడు. రెండు, వారు బాప్తిస్మము తీసుకున్నప్పుడు వారు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు అన్న మాట మనం గమనిస్తున్నాం. అక్కడ ఆర్డర్ చెప్పాడు 38వ వచనంలో, మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మము. ఈ మూడు ఒక వరుసలో ఉన్నాయండి. 38వ వచనంలో ఒకటి మారు మనసు, రెండోది పాప క్షమాపణ, మూడోది బాప్తిస్మం. ఇది ఒక క్రమమైన పద్ధతి. పాప క్షమాపణ, మారు మనసు పొందిన వారు పాప క్షమాపణ పొందుతారు, పాప క్షమాపణ పొందిన వారు బాప్తిస్మం తీసుకోవాలి. ఇది క్రమం. కాబట్టి ఆ మారు మనసు అనేది ముందే రాయబడింది కాబట్టి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము అనే మాట మారు మనసు పొందిన వారు తీసుకునే బాప్తిస్మం అని అర్థం. 38వ వచనంలోనే మనకి అక్కడ జవాబు ఉంది. కానీ ఆ 38వ వచనం ఈ భాగాన్ని తీసుకుని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం అంటే పైన ఏమన్నాడు? మారు మనసు పొంది అన్న మాటను తీసేస్తున్నాం అనమాట. ఆ తర్వాత భాగాన్ని మనం చెప్తాం వలన కొంతమంది నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మారు మనసు పొందిన వారు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోవాలి. అంతేగాని మారు మనసు పొందకుండా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం కాదు. ఇక్కడ చాలా వచనాలు దీనికి రుజువులు ఉన్నాయి. మనం ముందుకు వెళ్ళిపోదాం. 39వ వచనం చూడండి. బాప్తిస్మం ముద్ద 4వ అంశం కూడా అక్కడ రాయబడింది. పరిశుద్ధాత్మ వరము అన్నాడండి. పరిశుద్ధాత్మ వరము 4 సంగతులు. ఒకటి మారు మనసు, రెండోది పాప క్షమాపణ, మూడోది బాప్తిస్మము, నాలుగోది పరిశుద్ధాత్మ వరము. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. లేఖనాల్లో ప్రభు మళ్ళా విశదీకరించడం ప్రారంభించాడు. పరిశుద్ధాత్మ వరము ఆల్రెడీ ఆయన దిగి వచ్చిన సంగతి మనం గమనించాం. ఇప్పుడు ఆయన ఒక వరము అన్నాడండి. యేసుక్రీస్తు ఒక వరం, చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమైన వరం. అలాగే పరిశుద్ధాత్మ కూడా ఒక వరం. వరం అంటే ఉచితముగా ఇవ్వబడేది, అది దాని అర్థం. కొనుక్కునేది కాదు. అందుకే గారడీ సీమోను కొనుక్కోవాలని ప్రయత్నం చేశాడు. ఆయన ఉచితముగా ఇవ్వబడేవాడు. మనం కొనలేని వాడు, ఉచితంగా ఇవ్వబడేవాడు. చూడండి ఉచిత వస్తువులు ఎంత విలువైనవి. గాలి ఉచితంగానే దేవుడు ఇచ్చాడు, కానీ ఎంత విలువైంది. కరోనాలో గాలి కొనుక్కోలేక ప్రజలు చనిపోయారు. మనమందరం గాలి కొనుక్కోవాలంటే ఎంత కష్టం అండి. ఉచిత వస్తువులు చవకబారు వస్తువులని కాదు. ఉచిత వస్తువులు మనం కొన్ని సందర్భాల్లో ఉచితంగా ఇవ్వబడ్డాయని వాటిని పాడు చేయొచ్చేమో కానీ ఉచిత వస్తువులు చవకబారినవి కావు. ఏంటవి? ఉచిత వస్తువులు కూడా చాలా విలువైనవి కాబట్టి ఉచితంగా దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, మారు మనసు పొందిన వారికి దేవుడు పరిశుద్ధాత్మను వరముగా ఇస్తున్నాడు. అక్కడ వరము అన్నాడు, కిందకు వస్తే వాగ్దానము అన్నాడండి. పరిశుద్ధాత్మ వాగ్దానముగా ఇవ్వబడ్డాడు. ఆ వరము, ఈ వాగ్దానము రెండు చాలా ప్రాముఖ్యమైన అంశాలు పరిశుద్ధాత్మకు ఇక్కడ ప్రస్తావిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఎవరికి ఈ వరము, ఎవరికి ఈ వాగ్దానము అనేది చాలా స్పష్టంగా మనం గమనించాలి, లేకపోతే సమస్య ఏర్పడుతుంది.
ఎవరికి ఈ వరము, ఎవరికి ఈ వాగ్దానము? చూడండి 39వ వచనం. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును, వారు యూదులు, దూరస్తులందరికీ, వారు అన్యులు. సరే, ఈ వాగ్దానం ఎవరెవరికండి? మీకును మీ పిల్లలకును, యూదులకు, దూరస్తులందరికీ. దానికి ఆన్సర్ చెప్తున్నాడు, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. ఇది సంగతి. పరిశుద్ధాత్మ ఎవరికి వాగ్దానముగా వరముగా ఇవ్వబడతారు? ముందు చెప్పాడు, మీకును దూరస్తులందరికీ. అంటే అందరూ మారు మనసు పొందండి అన్న మాటకి అలా జనరల్ గా మనం ఆలోచించవచ్చు. అయితే ఇక్కడ మనం గమనిస్తుంటే ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ అన్నాడు. ఇది ఒక సిద్ధాంతపరమైన అంశం అండి. పరిశుద్ధాత్ముడు అందరికీ ఇవ్వబడడు. దేవుడు కొందరిని తన యొద్దకు పిలుచుకున్నాడు, తన వైపుకు ఆకర్షించుకున్నాడు. అందుకే నిత్య జీవమునకు నియమింపబడిన వారు అంగీకరించారు అన్నమాట క్రొత్త నిబంధనలో రాయబడింది. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారిని పిలిచాను. రోమపత్రికలో 8వ అధ్యాయంలో 29వ వచనంలో మనం గమనిస్తున్నాం, ఎవరిని ముందుగా ఎరిగానో వారిని ఆయన పిలిచాను. అవును, తన యొద్దకు పిలవబడిన వారికి పరిశుద్ధాత్ముడు ఇవ్వబడుతున్నాడు. తన యొద్దకు పిలవబడిన వారికి, తన యొద్దకు ఆకర్షించబడిన వారికి, సువార్త ద్వారా తన యొద్దకు పిలవబడిన వారికి పరిశుద్ధాత్మ ఇవ్వబడుతున్నాడు. జనరల్ గా ఏం చెప్పాడు? మీకును మీ పిల్లలకును, దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ పరిశుద్ధాత్ముడు ఇవ్వబడుతున్నాడు. ఎస్, అందుకే నిజముగా పిలవబడని వారు, పొడవబడని వారు, పశ్చాత్తాపం పొందని వారు, మారు మనసు లేని వారు నిలబడకపోవడానికి కారణం ఇది. ఉద్రేకపూరితంగా మారు మనసు పొందిన వారుగా భావించుకున్న వారు ఎందుకు నిలబడతలేదు? వారికి పరిశుద్ధాత్ముడు సహాయం లేదు, పరిశుద్ధాత్మని యొక్క సాక్ష్యం లేదు, లోపల పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నింపుదల వారికి లేదు, కాబట్టే వారు నిలబడలేరు. అందుకే మారు మనసు పొందని వారికి, ప్రభు వైపు ఆకర్షించబడిన వారికి మనం బాప్తీసం ఇవ్వకూడదు. మీలో ఎంతమందికి నచ్చినా నచ్చకపోయినా లేఖనాలు అవే తెలియచేస్తున్నాయి. కాబట్టి స్పష్టంగా మనం గమనించేది ఏంటంటే, ఈ వాగ్దానం ఎవరికి, ఈ వరం ఎవరికి అంటే అందరికీ కాదు, అందరికీ కాదు, అందరికీ కాదు, కొందరికే. మరి దేవుడు పక్షపాతి కాదా అని మనం అనొచ్చు. దేవుడు పక్షపాతి కాదు. సువార్త అందరికీ, అయితే కొందరే దాన్ని అంగీకరిస్తారు, కొందరే దాన్ని స్వీకరిస్తారు. స్వీకరించిన వారందరూ, పిలువబడిన వారందరికీ ఈ యొక్క వాగ్దానం అనే మాట మనం గమనిస్తున్నాం. కొత్త నిబంధనలో ఇవ్వబడిన వాగ్దానాల్లో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఆయన కుమారుడు మనకి వాగ్దానంగా ఇవ్వబడ్డాడు. మనం చూస్తాం కదా సువార్తల్లో. ఆయనకి యేసు అని పేరు పెట్టెదరు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపించును. అది వాగ్దానం. ఒక రకంగా చెప్పాలంటే ద ఫస్ట్ కమాండ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్, మొట్టమొదటి వాగ్దానం. ఆయనకి యేసు అని పేరు పెట్టెదరు, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించును. మనం దాన్ని ఎలాగా నింపేసామంటే నరకం నుంచి ఆయన తప్పించినని దాన్ని రిప్లేస్ చేసేసాం. అసలు వాస్తవానికి నరకం నుంచి తప్పించే మాట మనం గమనించం, కానీ పాపం నుండి పడిన వాడు ప్రతి వ్యక్తి కూడా నరకం నుండి తప్పించబడతాడు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట మనం గమనిస్తున్నాం. ఈ వాగ్దానం ఎవరికి? ఈ వాగ్దానం ఇవ్వబడిన వారు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ వాగ్దానం ఎవరికి అంటే అన్యులకు, యూదులకు, ముఖ్యంగా అనగా పిలువబడిన వారికి అని చెప్పాడు.
ఇప్పుడు తేలిపోతారండి. మనకి కరెక్ట్ అయిన ఆ తూకం ఇక్కడ వస్తుంది అనమాట. నువ్వు రక్షించబడ్డావో రక్షించబడలేదో దేని బట్టి అర్థమవుద్ది? ఆ ఈ వాగ్దానాన్ని నువ్వు పొందుకున్నావా? ఏదో పెంతెకొస్తు వారి బోధ కాదు. వాళ్ళు ప్రతి పరిశుద్ధాత్మ గురించి వాళ్ళు ఎదురు చూస్తారు, వాళ్ళు ఏదో ప్రత్యేకంగా ఏ ప్రార్థన చేస్తారో కాదు. సువార్త ద్వారా మారు మనసు పొందిన వారు ఈ వాగ్దానాన్ని పొందారు. మీకును దూరస్తులకును ప్రభువు ద్వారా పిలువబడిన వారందరికీ, కొందరికి కాదండి. నువ్వు నిజంగా పిలువబడిన వాడు అయితే, ప్రత్యేకించబడిన వాడు అయితే, హృదయం పొడవబడిన వాడు అయితే, పశ్చాత్తాపం పొందిన వాడు అయితే, నీవైనా నేనైనా ఎవరైనా కానీ ఈ వాగ్దానంలో పాలు పొందే అవకాశం ఉందన్నమాట. ఆ వ్యక్తి ఎన్నిసార్లు పడిపోయినా మరలా తిరిగి లేచే అవకాశం ఉన్నది. ఎన్నిసార్లు పతనమైనా పశ్చాత్తాపడి వెనక మళ్ళీ అవకాశం ఉన్నది. ఎంత దూరం వెళ్ళిపోయినా మరలా తిరిగి వచ్చే అవకాశం ఉన్నది. కానీ కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది బురదలో దొర్లినట్లుగా కొంతమంది కొంతకాలం మాత్రమే పవిత్రులుగా కనబడి ఆ తర్వాత ఆ పూర్వ స్థితికి వెళ్ళిపోతారు. కారణం ఇదే. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. ఎవరైతే పిలువబడ్డారో, ఎవరైతే పొడవబడ్డారో, ఎవరైతే ప్రత్యేకించబడ్డారో వారికి ఆయన ఎవరిని ఇస్తున్నాడు? పరిశుద్ధాత్మను వాగ్దానముగాను వరముగాను అనుగ్రహిస్తున్నాడు. అందరికీ 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 కొందరికి కాదు. తర్వాత మనం కిందకి వెళ్తే మన సమయం అయిపోతుంది కాబట్టి ఇంకొక 2 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి మనం ఆలోచించాలి. 3,000 మంది చేర్చబడిరి అన్న మాట చూసారా? 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అది చాలా 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 ప్రాముఖ్యమైన మాట అండి. వారు చేర్చబడ్డారు అంటే చేర్చిన వారు ఇంకొక ఆయన అని అర్థం. వాళ్ళు చేరిపోలేదు, వాళ్ళు చేర్చబడిరి అన్న మాట మనం చూస్తున్నాం. 3,000 మంది చేర్చబడ్డారు. ఆ విధంగా మొట్టమొదటి దాంట్లోనే మనకు అర్థమవుతుంది, సంఘాన్ని ఆయన ఆరంభించాడు, సంఘంలో వ్యక్తులను ఆయనే చేరుస్తున్నాడు. నిజంగా ఆయనే చేరుస్తున్నాడా, మనం చేరుస్తున్నామా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం మనం చెప్తే చాలా సమస్యలకు పరిష్కారం అయిపోతుందండి. చేరిపోయే వాళ్ళు ఎక్కువైపోయారండి. ఆయన చేర్చకుండా మనమే చేర్చేస్తున్నాం చాలా మందిని. వాళ్ళు సమస్యకు కారణం అయిపోతున్నారు. ఇక్కడ 3,000 మంది దేవుని చేత చేర్చబడ్డారు. 3,000 మంది ఆయన ద్వారా పిలువబడ్డారు. 3,000 మంది ఆయన ద్వారా పొడవబడ్డారు. కాబట్టి అది పవిత్రమైన సంఘముగా ఆరంభించబడింది. పులుపు లేదు, పాపం లేదు, కరుకు లేదు. వాళ్ళందరూ మనకంటే కొన్ని సందర్భాల్లో ఘోరమైన వ్యక్తులే కానీ ప్రభు వాళ్ళని ఏం చేశాడండి? చేర్చాడు. 3,000 మందిని ప్రభు చేర్చాడు. అయ్యా నేను చేరుస్తున్నానా, నువ్వు చేరుస్తున్నావా అని మనం ఆలోచించాలి. మనకి ఏ విధమైన డమ్మం ఉండకూడదండి. నా సంఘం పెద్ద కావాలి, మా సంఘం పెద్ద కావాలి, ప్రతి సంవత్సరం మనం బాప్తీసాలు ఇవ్వాల్సిందే అని ఒక కఠినమైన నియమం పెట్టుకోకూడదండి. పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తే ప్రతిరోజు బాప్తీసం ఇవ్వచ్చు. ఒకవేళ పరిశుద్ధాత్మ వారిని ఆకర్షించకపోతే 10 సంవత్సరాలు బాప్తీసం ఇవ్వకపోయినా ఆయన బాధపడ్డు. ఈ విషయాలు మనం గమనించాలి. మన లెక్కలు కాదు, మన యొక్క సూత్రాలు కాదు, మన పద్ధతులు కాదు. ప్రభు ఆదిమ సంఘం ఆరంభంలో ఆయన చేసిన కార్యాలు మనం గమనిస్తున్నాం. 42వ వచనం, సంఘం యొక్క గోడలు మనం గమనిస్తున్నాం. ఏంటి? వారు చేర్చబడిన వారు కాబట్టి ఈ 4 కార్యక్రమంలో వాడు ఎడతెగగా ఉన్నాడనమాట. మరి చేర్చబడినోడు ఎలా ఉంటాడు? వాడికి ఆసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చెప్పాడు? 42వ వచనం మనం ఇదే కదా తీసుకున్నాం. అపోస్తుల చూడండి, మనం వీరు అపోస్తుల బోధ అన్నాడు, సహవాసం అన్నాడు, రొట్టె విరిచడం అన్నాడు, ప్రార్థన చేయటం అన్నాడు. ఈ 4 గోడలు, ఒక ఇంటికి 4 పిట్టగోడలు ఎలాగైతే ఉంటాయో పాత నిబంధనలో, ఒకడు కొత్తగా ఇల్లు కట్టిన యెడల 4 వైపులా పిట్టగోడలను నిర్మించవలను. ఒకవేళ లేకపోతే దాని నుంచి ఎవడైనా పడిపోతే
ఆ యొక్క మరణాపరాధం అతని మీదకి వస్తుందని రాయబడినట్టుగా సంఘానికి 4 గోడలు ఉన్నాయి. సంఘం ఆ 4 గోడల మధ్య సురక్షితంగా ఉండడానికి ఆ దేవుడిచ్చాడు. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయట, ఇవి చాలా సందర్భాల్లో వివరించబడ్డాయి కాబట్టి నేను వాటిని వివరించడానికి వెళ్ళట్లేదు. ఎవరు ఈ 4 ఆసక్తిగా చైతన్యవంతంగా ఉంటారు? చేర్చబడిన వాళ్ళైతే, మార్చబడిన వారైతే, పొడవబడిన వారైతే, ప్రత్యేకించబడిన వారైతే. మరి 4 ఆసక్తి లేదు అంటే అతనికి రొట్టె విరిచే కార్యక్రమానికే ఆసక్తి కలిగి ఉండి మిగతా 3 పక్కన పెడితే వాళ్ళు చేర్చబడిన వారేనా? కొంతమంది రొట్టె విరిచే కార్యక్రమం మధ్యలో కూడా వస్తుంటారు, అయిపోయిన తర్వాత కూడా వస్తుంటారు. ఏదైనా ఒకవేళ అనారోగ్యం ఉండి కొన్ని అనివార్య కారణాలను బట్టి అలా జరిగితే అది వేరే సంగతి. అలవాటుగా వచ్చేవారు ఉన్నారు, ఏదో ఆ రోజే వచ్చేవాళ్ళు ఉన్నారు, అది అయిన తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చేర్చబడిన వాళ్ళు చేసే పనులా? లేదు 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 లేదు. ఆలోచించుకోవాలి, మనం అందరం ఆలోచించుకోవాలి. కాబట్టి 43 నుంచి 47 వరకు ఉన్న వారి అనుదిన జీవిత శైలి, అంటే వాళ్ళు ఎంతగా మార్చబడ్డారో అన్నది ఇక్కడ వారు చేస్తున్న పనుల ద్వారా మనకు కనబడతాయి. 43వ వచనంలో ఒక అద్భుతమైన సంగతి మనం గమనిస్తున్నాం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. ఎప్పుడు? ఈ చేర్చబడిన వారి యొక్క అలవాటులు, చేర్చబడిన వారి యొక్క ఆచారాలు, చేర్చబడిన వారి యొక్క జీవన విధానం చూసినప్పుడు చాలా భయపడ్డారంట మొత్తం లోకం ఉన్న వారందరూ. ఎందుకని? మరి వీళ్ళ భక్తి ఎంత బాగుంది, ప్రత్యేకత ఎంత బాగుంది, వీళ్ళ యథార్థత ఎంత బాగుంది, భయం కలుగుతుందంట. భయం కలుగుతుంది. అది మనం లోకంలో వీళ్ళు వేసిన ముద్రగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ 6 సంగతులు రాయబడ్డాయి, మాత్రం నేను చెప్తున్నాను. అవి జస్ట్ మనం వాళ్ళు మార్చబడిన వారు అనడానికి రుజువు 6 సూచనలు ఇవ్వబడ్డాయి. ఒకటి, వాళ్ళు సమిష్టిగా ఉన్నారు. 44వ వచనంలో చేర్చబడిన వాళ్ళు ఎప్పుడు కూడా సమిష్టిగా ఉంటారండి. అది చాలా ముఖ్యమైన సూచన. లోపం ఏదైనా వాళ్ళు సరి చేసుకుంటారు, సమిష్టిగా ఉండడమే ప్రాముఖ్యమైన అనుకుంటారు. వాళ్ళు సమిష్టిగా ఉన్నారు, ఉంచుకున్నారు. సమస్తము వారు కలిగినది సమిష్టిగా ఉన్నారు, తర్వాత సమిష్టిగా ఉంచుకున్నారు. 45వ వచనంలో వారు పంచి పెట్టారు. వారు ఏం చేశారండి? పంచి పెట్టారు. మూడోది మనం గమనిస్తే వారు ఏక మనసు కలిగి ఉన్నారండి. 46వ వచనం, ఏక మనసు కలిగి ఉన్నారు. 4వది మనం గమనిస్తే దేవాలయంలో తప్పగా కూడుకున్నారండి. దేవాలయంలో తప్పక కూడుకున్నాడు. 5వది మనం గమనిస్తే వారు ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకునిరి. ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకునిరి. చివరిది, ప్రజలందరి వలన దయ పొందిరి. ఇవి వారికి కలిగిన లక్షణాలు అన్నమాట. లోపల బయట వెలుపల వారి ఈ లక్షణాలు కలిగి ఉన్నారు. పైన అప్పుడు ప్రతి వానికి భయం కలిగెను అన్నమాట మనం గమనిస్తున్నాం. ప్రతి వానికి భయం కలిగెను. వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. వారు పంచిపెట్టారు. వారు ఏక మనసు కలిగిన వారుగా ఉన్నారు. తప్పక కూడుకునేవారు. ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకునేవారు. ఇవి వారిలో అనుదినము వారు చేసే చర్యలుగా మనం గమనిస్తున్నాం. చివరి వచ్చిన మనం చదువుకుందాం ముగింపుగా. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకునిచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అన్నాడు. చూసారా? దినదినము మార్పులు జరిగాయంట అక్కడ. అనుదినం మారు మనసు పొందేవారు, అనుదినం బాప్తిసం తీసుకునేవారు. తప్పేం కాదు. వారి ఆదిమ సంఘములో దేవుడు చేసిన కార్యాలు మనం గమనిస్తున్నాం. ప్రియులారా,
ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైన ప్రాథమికమైన అంశాలు. మన సంఘాల్లో అనుసరించవలసిన అంశాలు, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అంశాలు. కాలక్రమేణంగా ఈ సత్యాలు కాలగర్భంలో కలిసిపోతుండగా మరొకసారి మనకు దేవుని లేఖనాలు జ్ఞాపకం చేసుకుని, సువార్త ప్రభావం గలది, సువార్త ప్రతిస్పందింపచేసేది, సువార్త ప్రజలను ప్రత్యేకించేది, సువార్త పొడిచేది, పశ్చాత్తాపాన్ని కలిగించేది. కాబట్టి ఆ సువార్తను కలిపి చెరపకూడదు. సువార్తకు స్పందించిన వారు ఆ బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడాలి. చేర్చబడిన వారు ఈ లక్షణాలు కలిగి ఉండాలి అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. వందనాలండి. వందనాలు. చక్కటి సందేశం అందించిన చిరంజీవి గారికి ఎంతో గొప్ప సంగతులు ఇవి. బాప్తిసం గురించి, మారు మనసు గురించి, పాప క్షమాపణ గురించి, ఇవన్నీ సువార్త, ముఖ్యంగా సువార్త వాక్యం విన్నవారు హృదయంలో నడుచుకున్నారు. హృదయంలో నడుచుకున్న తర్వాత వారు సిద్ధపడినారు. కనుక చక్కటి సందేశం అందించినారు. మన హృదయంలో వాటిని అన్వయించుకొని మరొకసారి జీవించినట్టు ఆఖరి ప్రార్థనగా మన మధ్య రవి మనోహర్ బ్రదర్ ఉన్నాడు. రవి మనోహర్ బ్రదర్ ప్రార్థన చేస్తాం. బ్రదర్ రవి మనోహర్ బ్రదర్. అన్మిట్ అవుతుందా? ఇంకో పేరు చెప్పండి అంకుల్. ఉన్నాడే రవి మనోహర్ బ్రదర్ ఉన్నాడు. ఉన్నారు, అన్మిట్ కావాలి మరి. ఇంకో పేరు చెప్పుకుంటారా? ఆసాబు. ఆసాబు సంఘ పెద్ద అనంతపూర్. రవి మనోహర్ బ్రదర్ వచ్చాడు. వందనాలు బ్రదర్, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మేము ఇలాగున ఈ పాత సన్నిధికి వచ్చాం. 4571 రోజున మీరు మాకు అనుచిన చక్కని సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రములు. పాటలు పాడిన వారు, ప్రార్థన చేసిన వారికి మీకు స్తోత్రములు. మా ప్రియులు పెద్దలు పాల్ శ్రీరామంకులు నడిపిస్తున్న రీతిని బట్టి మీకు చక్కగా నడిపించారు, దానికి మీకు స్తోత్రము. మరి ముఖ్యంగా మీ దాసులు మా ప్రియులు సౌలు చిరంజీవి గారి ద్వారా చక్కని సందేశం అందిస్తున్నారు. అపోస్తల కార్యములు ధారావాహికగా మరి మాకు అందిస్తున్న మాటలను బట్టి మీకు చాలా తెలియని విషయాలు మీ దాసం ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. పరిశుద్ధాత్మ సహాయంతో ఈరోజు అందించిన మాటలు సువార్త యొక్క ప్రభావం, ప్రతిస్పందన, ప్రత్యేకత, పవిత్రత అంతా కూడా వివరిస్తూ పరిశుద్ధాత్మ యొక్క వారము వాగ్దానం కూడా వివరించారు మా ప్రభువ. దాని యొక్క అని విషయాలు అందించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి మా ప్రభువ, అలాగున మమ్మల్ని మీరు అక్కడ వరకు పెంచి పోషించమని వేడుకుంటున్నాం. మేము ఉన్నంత వరకు మా ప్రభావవంతమైన స్వార్థను ప్రకటించుటకు మాకు ఆత్మ సహాయాన్ని అందించమని వేడుకుంటున్నాం. ఈ కోడికలో మీ నామం మహింపరచబడి మరి మా ప్రభు మాకు అందించబడిన వాక్యం విన్న మేమందరం కూడా హృదయంలో మరి పదిలిపరుచుకొని మీరు అక్కడ కొరకు సిద్ధపడినట్లు కొరకు చూపించమని మా ప్రాణపింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము. పరలోకమున మా పరమ తండ్రి. ఆమేన్. చక్కటి ప్రార్థించిన మనోహర్ బ్రదర్ చేసుకుంటున్నాం. వాక్యం ఇచ్చిన దాసుడు, వాక్యం ఇచ్చిన చిరంజీవి గారు మనకు దాదాపు 5వ నెల నుంచి మే నెల 5 నుంచి ఈ యొక్క అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 38-40 వరకు చక్కటి సందేశము ధారావాహికంగా అపోస్తల కార్యంలో అందించినాడు. అవి మనం మన ఉదయంలో భర్తపరుచుకున్నాం. వందనాలు బ్రదర్. ఈ అవకాశం ఇచ్చిన మన బార్నవాస్ కార్యక్రమంలో అందించాడు. బార్నవాస్ వందనాలు.